తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాపాపం జరిగిందంటూ కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యంగా తిరుమల పరకామణి లెక్కింపులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లెక్కింపులో స్వామివారి కానుకలు సమర్పించిన స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను కూడా వైసీపీ నాయకులు కొంతమంది కూడా అక్రమంగా తరలింపు చేపట్టారనేది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా ఈ అంశంపై తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద మహాపాపం పేరిట కూడా కరపత్రాలను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. దీనిపై కూడా మాట్లాడుతూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శలు చేశారు. అసలు ఈ మహాపాపం పేరిట వైసీపీ ఎటువంటి చర్యలకు పాల్పడిందనేది ఆలపాటి మాటల ద్వారానే తెలుసుకుందాం. కుట్రలు కుతంత్రాలు చివరికి ఏ రకంగా దారితీసిందంటే పరకామణి ద్వారా ప్రతి భక్తుడు కూడా ఎవరైతే తిరుపతిని సందర్శిస్తారో లేకపోతే ఏ గుడికైనా ఎవరైనా వెళ్తే తమకి ఇష్టమైనటువంటి కోరికను కోరుకుంటూ లేకపోతే దేవుని యొక్క ప్రార్థన చేసుకుంటూ ఎంతో కొంత దక్షిణ ఇవ్వటం అనేది మనందరికీ తెలిసినటువంటి అంశం. ఆ దక్షిణను కూడా దోచుకున్నటువంటి దొంగలు ఎవరయ్యా అంటే వైసీపీ వారు. 2014-19 సందర్భంలో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళారని చెప్పి ఆ రోజున ప్రచారం చేస్తే ఆ యొక్క ప్రచారానికి అడ్డుకట్ట వేయటానికి ఆ రోజున స్వయంగా ప్రభుత్వమే వీళ్ళ మీద ఆ రోజున ఉన్నటువంటి డాలరు శేషాద్రి గారిని, అదేవిధంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా మనం ప్రతివాదులుగా చేర్చి వేయటం జరిగింది. వీళ్ళు అధికారంలోకి రాగానే 2019లో మేము అనలేదని చెప్పి మేము విత్డ్రా చేసుకుంటున్నామంటే ఆ రోజున మేమే అడ్డుపడి దాన్ని తిరుపతిలోనూ హైకోర్టులోనూ 2 చోట్ల కూడా ఇది మా మీద చేసిన ఆరోపణ, ఈ ఆరోపణకి ఖచ్చితంగా సమాధానం రావాలి అని చెప్పి వాటిని ఆపడం జరిగింది. ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అదొక పక్కన జరుగుతూ ఉంటే సరైన సమయం ఏ రకంగా దోచుకోవచ్చో తెలిసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా దేన్నైనా దోచుకోవచ్చు అని చెప్పి దోచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా ఎవరైతే పాలనాధికారి ఉన్నాడో, అదేవిధంగా ఆనాడు టీటీడీ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ దొరల దొంగతనం ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఇవాళ కొన్ని వందల కోట్ల రూపాయలు డాలర్లు పరకామణి ద్వారా దోచేసుకున్నటువంటి దొంగలు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ పార్టీ వారని చెప్పి చెప్పక తప్పదు. ఈ రకంగా దోపిడీ చేసినటువంటి వీళ్ళు ఈరోజు మరలా ప్రజల్ని మాయ చేయొచ్చు, ప్రజలకు ఏదైనా చెప్పినా నమ్ముతారనే భావంతో మరలా ప్రజల్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది గమనించండి. ఈ రోజున పంచభూతాలని దోచుకున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టి దోచుకున్నారు, కనపడ్డాయని కబ్జాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు సమస్యల వలయాన్ని సృష్టించారు.
విధ్వంసం చేశారు, అరాచకం చేశారు, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. మహిళలు అనేది కూడా చూడకుండా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వం. అందుకే మీకు ఇచ్చారు 11 నామం పెట్టారు. ఖచ్చితంగా 7 కొండల వాడిని మోసం చేస్తే మీకు కూడా నామం పెట్టారు, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకనే 11 వచ్చినాయి. నామానికి సంకేతం. ఆ రకమైనటువంటి నామం పెట్టినటువంటి ఘనత ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు దక్కింది. మీరేదో మళ్ళీ మేము మాట్లాడుతున్నాం, మేము వస్తే మీ అంతు చూస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడక్కడ మీరు వచ్చేది లేదు, చూసేది లేదు. మళ్ళీ చూస్తారు ప్రజలు. మీకు ఏ ఎన్నికలైనా రాని మీకు ప్రజల బుద్ధి చెప్పకపోతే అప్పుడు మాట్లాడండి అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ఈ దొంగల అంతు తేలుస్తామని చెప్పి దేవుడి సొమ్ముని రాబట్టే దాంట్లో కానీ దేవుడి సొమ్ముని కాపాడే దాంట్లో కానీ ఈ కూటమి నాయకత్వం కంకణం కట్టుకొని ఉందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం.